హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సుజాత. ఈరోజు పాలకూరతో కందిపప్పు వేసి పప్పు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ పాలకూర ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఐరన్, కాల్షియం, విటమిన్లు మరియు ఫైబర్ చాలా ఉంటుంది. రక్తహీనతను తగ్గిస్తుంది ఇది. ఇప్పుడు పాలకూర కట్ చేసి పెట్టుకుని ఇలా కందిపప్పును కూడా కడిగి ఉంచుకోవాలి. ఈ కందిపప్పులో కూడా చాలా విటమిన్లు ఉంటాయి. వారానికి 2 సార్లు అయినా చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి 10-12 వేసుకొని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అప్పుడే పప్పు చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి కూడా ఈ పాలకూర ఉపయోగపడుతుంది. ఎముకల ఆరోగ్యానికి కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుంది పాలకూర. అసలు ఆకులు తినడం వల్లే ఐరన్ ఫుల్గా వస్తుంది బాడీలోకి. ఎప్పుడు యాక్టివ్గా ఉండొచ్చు. ఇప్పుడైతే వేగిన తర్వాత తగినన్ని నీళ్లు పోసుకొని కొంచెం పసుపు వేసుకొని ఎండుమిర్చిని కూడా 4 వేసుకోవాలి. పప్పులో అక్కడక్కడ చాలా బాగుంటుంది ఎండుమిర్చి. కడిగి పెట్టుకున్న కందిపప్పును వేసుకొని ఇప్పుడు టమాటాలను కూడా వేసుకోవాలి. ఇప్పుడు నిమ్మకాయ సైజు అంతా చింతపండును వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పాలకూరను వేసుకోవాలి. ఇలా సన్నగా కట్ చేసుకుంటే తొందరగా మెదుగుతుంది. ఇప్పుడు కొంచెం రాళ్ళుప్పును కూడా వేసుకొని కలిపి మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఉడికిపోతుంది కందిపప్పు. చూడండి ఎలా ఉడికిపోయిందో. 3 విజిల్స్ సరిపోతాయి, బాగా ఉడికిపోతుంది. ఇప్పుడు పప్పు గుత్తితో ఇలా మెదుపుకోవాలి. ఇప్పుడు మనం పక్కన పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు కూడా వేసుకొని 2 ఎండుమిర్చిని వేసుకొని కొంచెం వేగిన తర్వాత కరివేపాకు, ఉల్లిపాయలను కూడా వేసుకొని కలుపుకోవాలి. కొంచెం ఫ్రై అవ్వాలి. ఈ తాలింపు వేసుకుంటే పప్పుకు చాలా టేస్ట్ వస్తుంది. ఇప్పుడైతే వేగిపోయింది. ఇప్పుడు పప్పులో వేసేస్తే అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పాలకూర పప్పు రెడీ. మీరు కూడా ట్రై చేయండి. అన్నంలో కానీ, రాగిపిండి సంగట్లో కానీ, చపాతీలో కానీ, జొన్న రొట్టెలో కానీ చాలా బాగుంటుంది. ఓకే అండి, థ్యాంక్